అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారతీయ జనతా పార్టీ అంటేనే సిద్ధాంతాలు క్రమశిక్షణకు పెట్టింది పేరు. కేంద్రంలో ఆ సిద్ధాంతాలతోనే కూటమి కట్టి మూడోసారి అధికారం సాధించింది బీజేపీ. అయితే తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి కనపడడం లేదు. రాష్ట్ర నేతలకు సిద్ధాంతాల కంటే వ్యక్తిగత అహంకారమే ఎక్కువైనట్లు కనిపిస్తుంది. ఆ అహంతోనే రాష్ట్ర పార్టీకి బలమైన నాయకత్వం ఏర్పాట్లో విఫలమవుతుందంటున్నారు. బీజేపీలో బయటికి క్రమశిక్షణ, లోపల మాత్రం అధికార దాహం నిప్పులు కక్కుతూ ఉండడంతో ఆ పర్యవసనాలు ఎటు నుంచు ఎటు దారి తీయబోతున్నాయి? తెలంగాణలో అధికారం పగ్గాలు చేపట్టడం ఆ పార్టీకి కలగానే మిగిలిపోతుందా? తెలంగాణ బీజేపీలో నేతల ఆధిపత్య పోరు పార్టీ శ్రేణులకు శిక్షగా తయారైందంటున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పరంగా ప్రజల సమస్యలపై పోరాటం లేదు, సిద్ధాంతాల బలోపేతం కోసం ఆరాటపడటం కనబడటం లేదు. కేవలం కటౌట్లు, బ్యానర్లలో ఫోటోల కోసం నాయకులు కొట్లాడుకునే స్థాయికి దిగజారుతున్నారన్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఏ కటౌట్ లో ఎవరుండాలి, కటౌట్ లో ఎవరి ఫోటో ఎక్కువ, ఎవరి ఫోటో తక్కువ, ఎవరి ఫోటో ఎక్కడుండాలి, ఎవరి పేరు ముందుండాలి, ఎవరి పేరు చివరన ఉంచాలి, ఎవరి ఫోటో ఉండకూడదు? ప్రస్తుతం కాషాయ పార్టీలో ఈ పంచాయతీలే ఎక్కువ అవుతున్నాయన్న టాక్ రీసౌండ్ ఇస్తోంది. కరీంనగర్ జిల్లాలో కటౌట్ల కయ్యాలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ గా నడుస్తూ ఆ పార్టీ అసలైన క్రమశిక్షణ బయటపడుతుందట. అసలు బ్యానర్లు, కటౌట్లేంటి, ఈ కయ్యాలేంటి? కటౌట్ల కయ్యాలతో కాలు దువ్వుకుంటున్న నేతలెవరు అనుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఫ్లెక్సీలపై ఫోటోలు తీసివేయటం, కటౌట్లు కూల్చటం, ఫోటోలు వేయకుండా అవమానించటం, ఒకరి ఇలాకాలోకి ఇంకొకరు రాకుండా అడ్డుకోవటం వంటివి పొలం దగ్గర గట్ల పంచాయతీ లెక్క. కరీంనగర్ వేదికగా ఆ ఇద్దరు ఎంపీల ఆధిపత్య పోరు పార్టీలో రచ్చ రేపుతోంది. నిన్నటిదాకా నువ్వా నేనా, కరీంనగర్ గడ్డ మీద తేల్చుకుందామంటూ సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్లు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కటౌట్లతో ఫోకస్ అవ్వటానికి సిగపట్లకు దిగుతున్నారట. ప్రజా సమస్యలు పక్కకు పోయి ఫోటోలు, పోస్టర్లే ప్రధాన ఎజెండాగా మారిన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీలో కాకరేపుతోంది. ఆ క్రమంలో బీజేపీకి కావాల్సిందే బలమైన నాయకత్వమా, లేకపోతే నేతల వ్యక్తిగత అహమా అన్న చర్చ బీజేపీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ గా సాగుతోందట. ఒకవైపు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు. మరోవైపు 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, క్షేత్ర స్థాయిలో క్యాడర్, ఆ క్యాడర్ తో నేరుగా అనుబంధమున్న హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ ఈటెల రాజేందర్ల మధ్య పదే విభేదాలు ఎందుకు బయటపడుతున్నాయి? సమస్య సిద్ధాంతాలదా, వ్యూహాలదా? అసలు ఒకరిపై ఒకరు ఎందుకు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారన్నది పార్టీ పెద్దలకి అంతుపట్టకుండా తయారైందట. కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ రాజకీయ ప్రాబల్యాన్ని చాటింది. వరుసగా 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలోని లొసుగులతో గత ఎన్నికల్లో మొదటిసారి హుజురాబాద్ లో ఓటమి చవిచూశారు. అక్కడ ఆయనకు ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి చోట ఆయన్ను ఆ గడ్డ మీదకు అడుగు పెట్టకుండా చేయటం కరెక్ట్ కాదని, అది బీజేపీకి పెద్ద మైనస్ గా మారుతుందని ఈటెల వర్గీయులు వాదిస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్న బండి సంజయ్ తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రతిదీ తన కనుసన్నల్లోనే జరగాలి, తన అనుమతి లేకుండా ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు, ఏ నేత వచ్చినా తనకు తెలియపరచాలి అన్న పద్ధతిలో ఉంటున్నారట. మరోవైపు తాను కూడా బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేకే బీజేపీలోకి వచ్చానని, ఆత్మగౌరవం కోసం వచ్చిన తాను ఇక్కడ కూడా ఫోటోల కోసం, కటౌట్ల కోసం ఫైట్ చేయాలా అంటూ ఈటెల రాజేందర్ గుర్రుగా ఉన్నారట. బండి సంజయ్ వైఖరితో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ వర్గీయులు కరపత్రాలపై ఈటెల ఫోటో వేయలేని పరిస్థితి నెలకొందట. హుజురాబాద్ ఒక్కటే కాదు, విభజిత కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఈటెల ఫోటోలు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టే పరిస్థితులు లేకుండా పోయాయంటున్నారు. ఈటెల రాజేందర్ వరుసగా 7 సార్లు గెలిచిన హుజురాబాద్ ఆయన సొంత నియోజకవర్గం. ఆ సెగ్మెంట్ లోని హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలో ఈటెల హవాతో అక్కడ 2 సార్లు గులాబీ జెండా ఎగిరింది. అయితే ఇప్పుడు ఈటెల బీఆర్ఎస్ కు ప్రత్యర్థిగా మారారు. ఆయన గులాబీ పార్టీలో లేకుండా అక్కడ తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈటెలను తన సొంత నియోజకవర్గ
నియోజకవర్గంలోకి రాకుండా అధిష్టానంతో అడ్డుకట్ట వేయించారన్న చర్చ ఈటెల వర్గాల్లో నడుస్తోంది. దీంతో సొంత నియోజకవర్గంలో పట్టు సడలుతుందనే ఆందోళనలో ఈటెల ఉన్నారట. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ల కొట్లాట కటౌట్ల వరకు వచ్చింది. వారిద్దరి మధ్య తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నలిగిపోవాల్సి వస్తుందట. ఓవైపు ఫైర్ బ్రాండ్ బండి, మరోవైపు వ్యూహకర్త ఈటెల రాజేందర్ల మధ్య అంతర్యుద్ధం రాష్ట్ర బీజేపీకి తలనొప్పిగా మారిందట. ఎంపీలంతా దాదాపు సమకాలికులే కావటంతో ఎవరికి వారు తగ్గేది లేదన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈటెల ఫోటో పెడితే తొలగిస్తున్నారని ఈటెల వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఈటెల బీజేపీ మనిషి కాదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. ఆ ఇద్దరు నేతల ప్రచ్ఛన్న యుద్ధానికి కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఫుల్ స్టాప్ పెట్టకపోవడం బలహీనతకు నిదర్శనమా, లేక ఈటెలకు పొమ్మడలేక పొగబెడుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ వదలండి, గ్రేటర్ పై దృష్టి పెట్టండి అంటూ ఈటెలకు సూచించడం ఒక పరిష్కారమా, లేదా సమస్య నుంచి పారిపోయే వ్యూహమా అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. మొత్తం మీద నేతల మధ్య కొనసాగుతున్న ఈ పవర్ వార్ లో ఎవరు గెలిచినా బలయ్యేది కార్యకర్తలే, డ్యామేజ్ అయ్యేది పార్టీని అన్నది సుస్పష్టం. అయితే ఇంత జరుగుతున్న అధిష్టానం వెయిట్ అండ్ వాచ్ అంటోంది. కానీ పార్టీ క్యాడర్ మాత్రం వేచి చూస్తూ విసిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ తన కోటాను కాపాడుకుంటారా, లేదా బండి సంజయ్ తన అధికార బలంతో పూర్తి నియంత్రణ సాధిస్తారా అన్నది అటుంచితే ఒక్కటి మాత్రం స్పష్టమవుతోంది. తెలంగాణ బీజేపీలో ఈ పవర్ వార్ పార్టీకి భారీ నష్టం కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది.